ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ కొరియాండర్ రైస్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ ఘీని వేసుకున్నాము. మీకు ఘీ ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే కంప్లీట్గా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. తర్వాత మనం ఇందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క అండ్ షాజీరా ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ మనం ఒక మంచి అరోమాటిక్ ఫ్లేవర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఇందులో ఆనియన్స్ని వేసుకుంటున్నాము. వీటిని కూడా సన్న చీలికల్లా కట్ చేసుకొని మనం వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా ఒక 50 to 60% కుక్ అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అంటే వీటి పచ్చి వాసన అంతా పోయేంత వరకు కంప్లీట్గా వీటిని ఫ్రై చేసుకోవాలి మనం. ఈ రెసిపీ వచ్చేసి మనం లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా స్పెషల్ ఒకేషన్ ఉన్నప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ ఒక 60% ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. వీటిని కూడా ఒక చీలికల్లా కట్ చేసి మాత్రమే వేసుకుంటే ఆ స్పైసీనెస్ అనేది రెసిపీకి వచ్చేస్తుంది. ఇవి కూడా ఒక 20 to 50% కుక్ అవ్వాలి మనకి. ఇందులో మనం కారం ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి ఈ పచ్చిమిర్చి మీ స్పైసీనెస్కి తగ్గట్టు మనం వీటిని వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పేస్ట్, అది ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇందులో మనం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాము. మీకు కావాలి అంటే మనం కొత్తిమీర పేస్ట్ని గ్రైండ్ చేసుకునేటప్పుడే అల్లం వెల్లుల్లి వేసుకొని చేసుకోవచ్చు, లేదా ఇలా వేసుకోవచ్చు. నేను 2 కప్స్ రైస్కి 2 మీడియం సైజ్ కొత్తిమీర కట్టల్ని వేసుకున్నాను. తర్వాత ఇందులో పైనుంచి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఈ పేస్ట్ అంతా ఫ్రై చేసుకోవాలి. మనం ఆయిల్ పైకి తేలేంత వరకు వీటిని ఉడికించుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అంటే ఇందులో ఉన్న పచ్చివాసన అంతా మనకి పోతుందన్నమాట. మీరు పేస్ట్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ పేస్ట్ని అంతా ఉడికించుకోవాలి. అంతకంటే ముందే మనం రైస్ కూడా కుక్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. ఇలా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మనం ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. మీరు నార్మల్ రైస్తో ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా బాస్మతి రైస్ అయినా యూజ్ చేయండి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత మీకు పులుపు అవసరం అనిపిస్తే ఈ స్టేజ్లోనే కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. సో నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటే కొంచెం పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. అవసరం అనుకుంటే వేసుకోండి. ఇలా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ ఇలా టాస్ చేసుకున్నట్లయితే మనకి పేస్ట్ అంతా రైస్కి పట్టేస్తుంది, ఈవెన్గా కలిసిపోతుంది మనకి. సో ఇదన్నమాట, ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. మీరు తర్వాత పైనుంచి ఫ్రెష్ కొరియాండర్తో గార్నిష్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నట్లయితే తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఫ్రైడ్ ఆనియన్స్. ఇది మనం లంచ్ బాక్స్ రెసిపీగా చేసుకోవచ్చు. రైస్ మిగిలిపోయినా లేదా ఇలాంటి కర్రీస్ ప్రిపేర్ చేసుకోకపోయినా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రైస్. అండ్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇది ఇవాల్టి రెసిపీ. ఐ హోప్ మీ అందరికీ నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.